ప్రియ పరిశుద్ధ జనాంగమా, ఈ యొక్క పునరుత్థాన దినానికి ఏతించిన మీ అందరికీ కూడా పేరు పేరున యేసుక్రీస్తు వారి యొక్క మా అద్భుత నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ సంతోషంగా మరి గూగుల్ మీట్కి వస్తున్నారు. ఇంకా రావాలని మీ అందరికీ నా మనవి. నా కుటుంబం నుంచి నన్ను ప్రేమించి నా సాక్ష్యమును చూసిన మా వదిన, వారి యొక్క ఇద్దరు కోడళ్ళు, వారి కుమారుడు, నా ఇద్దరు కోడళ్ళు, నా ఒక కుమారుడు, కొన్ని పర్యాలు ఇద్దరు కుమారులు, రమారమి, మేమే 10 మందిమి. మరి మీరు కూడా సాక్ష్యం బాగా ఉంటే మీరు 10 మందిని పిలవగలుగుతారు. మీ యొక్క కుమారులని, కుమార్తెల్ని, అల్లుళ్ళని మనం పిలవలేకపోతున్నామంటే మనలో ఏదో కొంచెం తేడా ఉంది. దీన్ని సరిచేసుకోనండి. దేవుని యొక్క పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్తులు కావాలని కోరుకుంటున్నాను. ఇక ఈనాటి యొక్క వాక్యం ఏంటో చెప్పండి. దేవుని ప్రణాళిక. ఇక్కడ ఎవరు మాట్లాడరా? ఇక్కడ ఉన్నది నేను, మీలాంటి వాడనే కదా. మాట్లాడరా? ఏంటి చెప్పండి. దేవుని ఎవరు చూడలేదు కదా, వాస్తవంగా చూడలేదు. దేవుని యొక్క ప్రణాళిక అనే అంశం పెట్టాను, మీరు అందరూ కూడా చూసారో అందుకని మీ అందరినీ కూడా కొంచెం సిద్ధపాటు కలిగిన మనసుతో రావాలని ముందుగానే ఆదివారం నాడు ఉదయం పూట నేను పెడుతూ ఉన్నాను. దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క ప్రణాళిక 1, 2, 3 3 వారాలు దీని మీద నేను మాట్లాడతాను. దేవుని యొక్క మానవుని ఆయనకి ఏమి ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక ఉన్నటువంటి ప్రాముఖ్యత మనం అందరం కూడా ధ్యానం చేద్దాము. ఎందుకంటే ప్రణాళిక లేని దేవుడు కాదండి ఆయన ప్రణాళిక కలిగిన దేవుడు. కాబట్టి ఈ దినం మనందరము కూడా చదివిన లేఖన భాగాన్ని మరొకసారి తెరవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. బైబిల్ ఉన్న వారందరూ కూడా ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని అందరూ కూడా తెరవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఎంత గొప్పవాడో. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఎంత గొప్ప మాట. ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో కూడా దేవుడు సముద్రమును భూమిని వేరు చేసిన తర్వాత ఇది మంచిగా ఉండెను అంటాడు కదా. జంతువులను చేసిన తర్వాత దేవుడు మంచిగా ఉండెను అంటాడు. మానవుని చేసిన తర్వాత మంచిగా ఉందని అన్నాడు. 4 పర్యాయాలు ఆదికాండంలో మనం చూస్తాము. కానీ ఇక్కడ చదివిన తర్వాత ఇది కొంచెం వ్యతిరేకంగా మనం చదవండి. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఇంతకుముందు 4 పర్యాయాలు ఏం చెప్పాడు? మంచిది 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 అని 4 పర్యాయంలో చెప్పిన తర్వాత ఇది మంచిది కాదని దేవుడే అంటున్నాడు. ఎందుకు మంచిది కాదనేది ఆయన యొక్క ఉద్దేశంలో ప్రణాళిక పరిపూర్ణము కాలేదు. ఆయన ప్రణాళిక అంతవరకు మంచిగా చూశాడు. ఇక ఇంకా మంచిగా చూడాలనుకుంటే ఆయన దృష్టిలో ఒక వెలితి కనబడ్డది ఈ యొక్క సృష్టి లోపల. ఆ వెలితి ఏంటంటే ఆదామును సృజించిన దేవుడికి ఆదాము ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు. ఒంటరిగా మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు. దేవుడు మాట్లాడితే మాట్లాడినట్టు, లేకపోతే పక్షుల యొక్క అరుపులు, జంతువుల యొక్క అరుపులు, ఆ ఏదైనా తోటలో నుండి అద్భుతమైనటువంటి ఫలాలు తినుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. కానీ తనలాంటి స్వరూపము కలిగినటువంటి మరెవరు కూడా లేరు. దేవుని యొక్క స్వరూపము కలిగినటువంటి ఆదాము, నరుడైనటువంటి ఆదాము, ఈ ఇరువురే ఆ తోటలో ఉన్నారు. కానీ మరెవరు కూడా లేరు. దేవుని కొంచెం బాధ అనిపించింది. అయ్యో, ఈ నరుడిని నా స్వరూపంలో నిర్మించాను కదా, ఈ నరుడికి ఎవరు మాట్లాడేవాళ్లే గతి లేరు. నేను మాట్లాడకపోతే ఆయన ఒంటరివాడు. అందుకనే లోకంలో మనందరికీ ఒక సామెత ఉంది. మానవుడు అంటే ఎవరు చెప్పండి? సంఘజీవి. అంటే సంఘము లేకపోతే ఒంటరితనముగా ఉంటారు. నా భార్య ఎప్పుడు అంటది, మేమున్న ఇంట్లోపల ఎవ్వరూ లేరయ్యా, కుడి పక్క లేరు, ఎడం పక్క లేరు, వెనక పక్క లేరు, ముందు పక్క లేరు, ఎక్కడ చూసినా అందరూ గట్టిగా కేక వేస్తే కూడా మాట్లాడేవాళ్ళు లేరు అని అంట. నేనంట, ఈ కేక వేసేవాడు నిద్రపోవచ్చు, మత్తులో దిగివాడు హాయిగా పడుకోవచ్చును, కానీ ఆయన వినేవాడు ఉన్నాడు సర్వశక్తి మంత్రులు. మనకి ధైర్యంగా ఉండాలంటాను. ఆయన తను ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టం లేక ఎక్కడికి పోయినా ఆమెను వేసుకొని పోవాల్సిందేగా, ఇంట్లో ఉండడానికి వీలు లేదు ఒంటరిగా. అయితే ఆమె ఒంటరిగా ఉండడం ఎంత శ్రేష్టకరము కాదో,
అదే రకంగా దేవుడు కూడా ఏం చేశాడంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదనుకున్నాడట. అయితే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదనుకుని అక్కడితో ఆపాడా? వట్టిగా మనం ఏం చేస్తాము, ఎవరైనా వస్తే అబ్బా మీకు భోజనం పెట్టాలనుకున్నాం పాస్టర్ గారు, బ్రదర్ మీకు భోజనం సిద్ధపాటు చేయాలనుకున్నా కానీ నాకు వీలు కలగలేదు. ఈ మాయ మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు లోకం లోపల. వట్టి మాటలే, క్రియల్లో ఏమీ ఉండదు. మీకు ఎంతో మర్యాద చేయాలనుకున్నాం కానీ నాకు సమయం సమయం కావాల్సినంత ఉంటుంది, కానీ మనసులో లేకుండా హత్తుకుంటే లాభం. ఇది అలాంటి స్నేహితాలే. అయితే దేవుడు కూడా ఏంటంటే ప్రేమ స్వరూపి. నేను నరుడిని నా స్వరూపంలో చేశాను, కానీ ఆ నరుడికి ఒక జంట లేకపోయిగా మాట్లాడడానికి అని ఆయనకు ఒక బాధ కలిగిందట. అందుకే 4 సార్లు మంచిదన్నా కానీ ఇది మంచిది కాదన్నాడు. ఇక చివరికి వచ్చేసరికల్లా అన్నాక దేవుడు ఆ క్రమంలో ఏం చేశాడంటే, ఆ క్రమంలో దేవుడు ఈ యొక్క ఆదామును పిలిచి, ఆదాము నేను భూజంతువులని నా మాటతో తయారు చేశాను, ఆకాశ పక్షుల్ని తయారు చేశాను, జలచరములు తయారు చేశాను, వాటికి పేర్లు పెట్టవయ్యా అని అన్నాడు. దాంట్లో ఆడది వచ్చింది, మగది వచ్చింది. ఆడదానికి పేరు పెట్టాడు, మగదానికి పేరు పెట్టాడు. మగదానికి గిత్త అన్నాడు, ఆడదానికి ఆవు అన్నాడు. మరి మగదాన్ని దున్నపోతన్నాడు, బర్రె అన్నాడు. మరి కోడి పుంజు అన్నాడు, కోడి అన్నాడు. అన్ని రకాల పేర్లు పెట్టాడు. ఆయన కొంచెం అయ్యో వీటి అన్నిటికీ ఆడమగ ఉంది, నాకు ఏది లేదేంటి దేవుడు ఎట్ట చేశాడు అని ఒక ప్రశ్న తనకి ఉద్భవించాలి. ప్రిపరేషన్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్. మీరు మందిరానికి రావాలంటే ఏం చేయాలి? రాత్రిపూట మీరు మందిరానికి వెళ్ళాలంటే మెలకు వస్తుంది. చూస్తే వీలుంటే చూద్దాంగా అనుకుంటే 11 గంటల దాకా లేకుండా పడుకుంటాం. అంటే వాట్ వీ నీడ్ ఎ ప్రిపరేషన్. ఒక పని చేయాలంటే మనసు సిద్ధము కావాలి. మనసు సిద్ధమైతే శరీరం సిద్ధమవుతుంది. దేవుడు ఆదామును సిద్ధపాటు చేయాలనుకున్నాడు. సిద్ధపాటు చేయాలనుకున్న దేవుడు ఏం చేశాడు? వాటికి పేర్లు పెట్టవయ్యా అని అన్నాడు. పేర్లు పెట్టాడు. పేర్లు పెట్టిన తర్వాత మళ్ళీ అంతటితో దేవుడు ఊరుకోలేదు. కింద మాట మనం చూసినట్టయితే 21వ వచనం చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు బాగా నిద్రపోయాడు. మొదటిగా దేవుడు మానవుడికి ఆపరేషన్ చేశాడు. ఎక్కడ చేశాడు? ఏదైనా తోటలో చేశాడు. వట్టిగా అరుస్తూ ఉండడానికి ఆపరేషన్ చేశాడా? నిద్రని మత్తు మంది ఇచ్చాడు. ఇప్పుడు మనందరూ కూడా ఆపరేషన్కి వెళ్తే ఏం ఇస్తారు చెప్పండి? అనస్థీషియా ఇస్తారు. అనస్థీషియా ఎందుకు ఇస్తారు? నీ శరీరం మొద్దు బారిపోతుంది. ఇక నీ శరీరాన్ని కోసినా ముక్కలు చేసినా నీకు ఏమాత్రం కూడా స్పర్శ ఉండదు. అయితే అదే రకంగా ఆదాముకి ఒక మత్తు మందిచ్చి ఆపరేషన్ చేశాడు. ఏం చేశాడు? మరి దేవుడు పైనుంచి ఏమైనా తీశాడా? తల నుంచి తీశాడా? ఈ తల ఎముక ఏమైనా తీశాడా? కాలు నుంచి ఏమైనా ఎముక తీశాడా? ఎక్కడి నుంచి తీశాడు ఎముక? ఎక్కడి నుంచి తీశాడు చెప్పండి? ప్రక్కట ఎముక. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు వాక్యంలో మనం చూస్తాం. ఎక్కడి నుంచి తీశాడంటే ఆ యొక్క ఎముకని, ప్రక్కట ఎముకను తీశాడు. ఆ మాట మన చదువుకుందాం చూడండి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహకారి. ఇంగ్లీష్లో ఏమంటాడో ఒక్కసారి చూద్దామో చూడండి. అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉంటే చూడండి. అండ్ ద లార్డ్ గాడ్ సెడ్, ఇట్ ఈస్ నాట్ గుడ్ దట్ మ్యాన్ షుడ్ బి అలోన్, ఐ విల్ మేక్ హిమ్ ఏ హెల్పర్ కంపారబుల్లీ. సౌండ్ తగ్గించిన కంపారబుల్లీ టు హిమ్. కంపారబుల్లీ అంటే పోల్చదగినది. కంపారబుల్ అంటే పోల్చదగినది ఇంగ్లీషులో. ఇక్కడ సాటి అయిన సహకారి. సాటి అంటే ఏంటి? సమానమైనటువంటిది, పనికిరానిది కాదు. స్త్రీని చాలామంది పనికిరాని వారిగా భావిస్తారు, వారిని లెక్కించరు. కానీ దేవుడు సృజించిన సృష్టిని మనమందరము కూడా, ఆయన ప్రణాళికలు మనందరం కూడా అర్థము చేసుకోవాలి. ఆయన దేవుడు ఏం చేశాడంటే సాటి అయిన సహకారాన్ని చేయాలనుకున్న దేవుడికి తలలోకి వెళ్ళి తీస్తే తల ఆమె అవుతుంది, కాళ్ళలోకి వెళ్ళి తీస్తే ఆమె కాలి కిందికి అవుతుంది. కాబట్టి ఎక్కడిని తీయాలనుకున్నాడు? సమానమైనటువంటి రీతిగా చేయాలనుకున్నాడు. దానికి ఏమన్నాడు ఇక్కడ? సాటి అయిన సహకారి, కంపారబుల్ పర్సన్ తయారు చేయాలనుకున్నాడు. అది ఎలాంటిది చేయాలనుకున్నాడు? మరలా మగవాడిని తయారు చేయాలనుకున్నాడా? కాదు, మగవాడిని కాదు, స్త్రీని తయారు చేయాలనుకున్నాడు. ఎందుకు? స్త్రీకి పురుషునికి వ్యత్యాసము కనబడాలి.
ఎత్తులో వ్యత్యాసము కనబడాలి, శారీరక ఫీచర్ లోపల వ్యత్యాసము కనబడాలి, భాషలో తేడా ఉండాలి, నడవడిలో తేడా ఉండాలి, నడకలో తేడా ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశము. మీరు చూస్తారు, ఇవన్నీ కూడా చూస్తారు కదా, చాలా తక్కువ మంది ఆడపిల్లలు మగవాళ్ళ కంటే హైట్ ఎక్కువ ఉండేవాళ్ళు ఉంటారు. అయితే అదే కాదు, శారీరక దారుఢ్యాన్ని చూస్తే మగవారి కంటే ఆడవారిలో దేహదారుఢ్యం తక్కువగా ఉంటుంది. అయితే ఆ రకంగా దేవుడు సృజించాలనుకున్నాడు. ఆదాములాగా 6.5 ఫీట్ల వ్యక్తిని తయారు చేయాలనుకోలేదు దేవుడు. దేవుని యొక్క ప్రణాళికలో అవ్వ ఆదాము కంటే కొంచెం తక్కువగా ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే ఆదాము మొదటిగా సృజించబడిన వాడు, అవ్వ తర్వాత సృజించబడ్డది. ఇదంతా మీకు వివరంగా నేను వివరిస్తాను. అయితే ఈ లోకంలో మనందరికీ ఒక ప్రశ్న ఉద్భవించింది, స్త్రీ ఎందుకు తక్కువగా ఉండాలనేది మనందరికీ ప్రశ్న వచ్చింది. వాటికన్నిటికీ కూడా జవాబులు నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. అయితే సాటి అయిన సహకారిని చేయాలనుకున్నాడు. అంటే పోల్చదగిన తనలాగా పోలికలే ఉండాలి. అంటే 2 కాళ్ళు ఉండాలి, 2 చేతులు ఉండాలి, 2 కళ్ళు ఉండాలి, 2 చెవులు ఉండాలి, తల వెంట్రుకలు ఉండాలి, ఆ మెడ ఉండాలి, అన్నీ ఉండాలి. కొంచెము పోలిక కొంచెం తేడాగా చేయాలనుకున్నాడు. అయితే దేవుడు ఆ పోలికలో స్త్రీని అవ్వను తయారు చేశాడట. అయితే అవ్వను తయారు చేస్తే ఏమి జరిగిందో మనము గమనించాలి. ఆ ప్రక్కటెముకని తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాము, సాటి అయిన సహకారి. స్త్రీలందరూ కూడా గమనించాలి, యవ్వన బిడ్డలు కూడా గమనించాలి, పురుషులు స్త్రీలు కూడా. దేవుడు సాటి అయిన సహకారిని సృజించాలనుకున్నప్పుడు వారికి సరిపోయే ఒక ఆమెను తయారు చేయాలనుకున్నాడు. కుంటామనో, గుడ్డామనో, తెలివి తక్కువ ఆమెనో, పిచ్చామనో తయారు చేయాలని దేవుడు అనుకోలేదు. దేవుని యొక్క ప్రణాళిక అద్భుతమైనటువంటి ఒక ఆడామను తయారు చేయాలనుకున్నాడు. ఆమెను తయారు చేసే దాంట్ లోపల మొదటిగా దేవుడు అనుకున్నాడు ఏంటంటే, ఆడామ అవ్వ ఎట్లుండాలనుకున్నాడు చెప్పండి? ఎట్లుండాలనుకున్నాడు? అందంగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. మీరు గమనించండి, మగవాళ్ళకి అందం తక్కువగా ఉంటుంది. ఎవరో తక్కువ మంది, 100కి 10 మందో 20 మందో హ్యాండ్సమ్ పర్సనాలిటీ ఉంటుంది. బ్యూటిఫుల్ లేడీస్ 100కి 70, 80, 90% బ్యూటిఫుల్ లేడీసే ఉంటారు. అయితే దేవుని యొక్క ప్రణాళిక మనం అర్థం చేసుకోవాలి. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఒక ఆకర్షణీయంగా ఉండాలి, తను సంతోషపెట్టే స్త్రీలా ఉండాలి, తనకి మహిమకరంగా జీవించే స్త్రీగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. కోరుకుంటే ఆయనకి ఒక 3 గుణాలు జ్ఞాపకం వచ్చాయి. ఆదాముకి ఇచ్చిన గుణాలే అవ్వకు కూడా ఇవ్వాలనుకున్నాడు. దాంట్లో మొదటి మాట, ఆయన ఇంటెలిజెన్స్ అంటే మేధావి కావాలని కోరుకున్నాడు. స్త్రీలు ఎలా ఉండాలనుకున్నాడు? మేధావిలా ఉండాలనుకున్నాడు. పనికాని పప్పు లెక్క ఉండాలని దేవుడు కోరుకోలేదు, మేధావిలా ఉండాలని కోరుకున్నాడు. మొదటి మాట దేవుడు కోరుకున్న కోరిక, స్త్రీ యొక్క అందం ఒక్కటే కాదు కానీ ఆమె మేధావి అయి ఉండాలి అనుకున్నాడు. ఇంటలెక్చువల్గా, ఇంటెలిజెన్స్గా ఉండాలనుకున్నాడు, తెలివి గల స్త్రీగా ఉండాలనుకున్నాడు, వివేకము కలిగిన స్త్రీ లెక్క ఉండాలని దేవుడు కోరుకున్నాడు. రెండవ అంశాన్ని మనము చూసినట్టయితే, మోరల్లీ అంటే నైతికంగా, అంతరంగంలో బాహ్యంగా కాదు కానీ అంతరంగంలో కూడా కొంచెం మార్పులు కావాలని కోరుకున్నాడు. అదేంటో చూడండి, నైతికంగా ఉండాలి, దైవికంగా ఉండాలి, మంచి చెడులను తెలుసుకొని ఉండాలి, పాటించగలిగినటువంటి స్త్రీ అయి ఉండాలి. ఇది దేవుడు కోరుకున్న కోరికలు. ఇక మూడవదిగా మనము చూసినట్టయితే, ఫిజికల్లీ ఇంటెలిజెన్సీగా, ఇంటెలెక్చువల్ అయి ఉండాలి. రెండవదిగా ఏమై ఉండాలి? మోరల్లీ ఉండాలి. మూడవది ఫిజికల్లీ అయి ఉండాలి. మూడవదిగా ఆయన దృష్టి లోపల ఫిజికల్ ఫిట్నెస్గా ఉండాలని కోరుకున్నాడు. అదేంటంటే, కనబడే శరీరం ఏదైతే ఉందో ఆకర్షణీయంగా ఉండాలి. మనిషిని చూసిన వెంటనే ఆదాము ఏం చేశాడు? అవను చూసిన వెంటనే ఏమన్నాడు చెప్పండి? ఆ మాట చదువుతారా? 25వ వచనం చూడండి. ఆ మాట 22వ వచనం నుంచి, తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లానే, అప్పటిదాకా ఆదాముకు అవ్వంటే తెలియదు, స్త్రీని ఎప్పుడు కూడా చూసి ఉండలేదు. స్త్రీని మొదటిసారిగా చూస్తూ ఉన్నాడు, ఆకర్షణీయంగా కనబడతా ఉంది. ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు చదువు, కవిత్వం పెట్టాడు చూడండి, గొప్ప కవిత్వం. నా ఎముకలలో ఒక ఎముక, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, నా మాంసములో ఒక మాంసము, ఇది ఇది నా నుంచి తీయబడ్డది కాబట్టి ఆమె పేరేమన్నాడు? నారీ అనబడును. నారీ అనబడును అన్నాడు. ఎంత గొప్ప కవిత్వం ఆలోచించండి. అందుకనే పెళ్లి చేసిన వెంటనే అవ్వలంటారు, మా కోడలు వచ్చింది, అసలు నా కొడుకు నాకెళ్ళి చూడలేదంటే కారణం ఇదే. ఎందుకంటే దేవుని యొక్క సృష్టిలో ఆయన కోరిక ఏంటంటే,
ఈ స్త్రీ పురుషుడిని ఆకర్షించగలిగి ఉండాలి. మనందరికీ సైన్స్ చదువుకున్న వాళ్ళం అందరూ కూడా ఒక దగ్గర మ్యాగ్నెట్ పెట్టండి, మరొక దగ్గర ఏం పెట్టండి, ఐరన్ పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తుంది? ఒకదానికి కూడా ఆకర్షణ కలుగుతుందా లేదా? ఆకర్షణ కలుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈమెను చూశాడో ఈయన హృదయం ఉప్పొంగిపోయింది. ఇంతకాలము అన్నిటికీ ఆడై ఉన్నాయి కానీ నాకు ఇంత మట్టికి ఆడదలేదు, ఇప్పుడు ఆడద వచ్చింది అనుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఎరికైనా? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులో తీయబడింది కనుక ఇది నారీ అని అన్నాడు. ఎంత గొప్ప పేరు పెట్టాడో చూడండి. మనం అంటాం కదా, ఏమంటాం చెప్పండి తెలుగులో? నారీమణులు అంటాం. మనం అందరూ కూడా ఆడవాళ్ళని ఏమని పిలుస్తాం చెప్పండి? నారీమణులు అని పిలుస్తాం. అందుకని ఆ మాట అక్కడ నుంచి వచ్చింది. ఇక ఆయన ఆ మాట అన్న తర్వాత ఎంత గొప్ప దేవుడు అంటే నిద్ర కలగజేసి అవ్వను తయారు చేశాడు. అవ్వను తయారు చేసిన తర్వాత ఈ నరుడు అంతవరకు ఈ జంతువులతో స్నేహితం చేశాడు, పక్షులతో స్నేహం. అప్పుడు జంతువులకి కోపం లేదు, ద్వేషం లేదండి. పెద్ద పులి గొర్రెని చంపేది కాదు, మనిషిని చంపేది కాదు, చిరుత దేని చంపేది కాదు. అన్నిటికీ కూడా ఆహారం ఏంటంటే ఆ భూమి మీద ఉంటే ఆకులు అలములు మాత్రమే, పండ్లు మాత్రమే. అప్పటి వరకు ఏది కూడా శాపము, ఈ భూమి శపించబడి ఉండలేదు. అయితే హాయిగా వాటితో ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైతే ఈమె నిద్రమత్తు కలిగి వెళ్ళిపోయిందో, ఈ అనస్థిసియా వెళ్ళిపోయిన తర్వాత వెంటనే లేచి చూశాడు. ఎదురుగా ఎవరు కనబడ్డా చెప్పండి? అవ్వ కనబడ్డది. అవ్వ కనబడటంతో అవ్వతో ఆకర్షించబడ్డాడు, ఆకర్షణలో పడ్డాడు. ఆకర్షణలో పడి ఏమంటున్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నరు నుంచి తీయబడదు కదా, ఇది నారి అని ఆమెకి పేరు పెట్టాడు. నారి అని పెట్టిన ఆ యొక్క ఆదాము ఆయనతో సాంగత్యం మొదలుపెట్టింది. ఇద్దరు కూడా స్నేహితము మొదలుపెట్టారు. ఇద్దరు కలిసి ఎంతవరకు వారికి సెక్స్ అంటే వారికి అర్థం తెలియదు వారికి. అప్పటి వరకు వారిద్దరు కూడా స్నేహితుల్లో ఉన్నారు. ఇద్దరు కూడా ఒకరినొకరు ఆకర్షించుకోవడానికి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకోవడానికి, ఆ దేవుడు లేనప్పుడు మాట్లాడుకోవడానికి అనువైన రీతిగా వారి తయారు చేశాడు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క సందర్భము తర్వాత అవ్వ వద్దన్న పండు తిన్న తర్వాత అప్పుడు శపించబడ్డారు. అప్పుడు ఆమెను ఏమన్నాడు చెప్పండి? అవనేమన్నాడు? నీవు గర్భఫలం ఏదైతే నువ్వు కనేటప్పుడు నీవు కన్నీరు కార్చి కంటావని అవని శపించాడు. అంతేకాదు మగవాడికి కూడా శపించాడు, సర్పమును శపించాడు, భూమిని శపించాడు. అప్పటి వరకు కూడా ఎవరికి ఒకరి మధ్య కోపాలు లేవు, ద్వేషాలు లేవు. కానీ ఎప్పుడైతే వద్దన్న పండు తిన్నారో అప్పుడు భూమి శపించబడ్డాయి, జంతువుల్లో కోపం వచ్చేసింది, మానవుల్లో కోపం వచ్చేసింది. దాని తర్వాత హేబెలు కయ్యూను మన జీవితాన్ని మనం చూస్తాము. చాలా దుర్బలమైన పరిస్థితులు నెట్టివేయబడ్డాయి. ఒక్క తరము తర్వాత రెండవ తరము ఏదైతే ఉందో భూమి మీద ఉన్నటువంటి వారు ఒకరినొకరు చంపుకునే పరిస్థితికి దాపురించింది. అయితే దేవుడు అంటున్నాడు, ఈ యొక్క దినమున మనందరికీ దేవుని యొక్క ప్రణాళిక మనకు అర్థము కావాలి. అసలు మానవులను ఎందుకు తయారు చేశాడు, ఈ మానవుడు ఎందుకు వివాహము చేసుకోవాలని మనందరికీ అర్థము కావాలి. లోకంలో ఇలా మనము చూసినట్టయితే వివాహాలు వద్దంటున్నారు. ఇది దేవుని యొక్క చట్టానికి వ్యతిరేకం. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మగ పురుషులు కానీ స్త్రీలు కానీ ప్రతి ఒక్కరూ కూడా దేవుని చట్టాన్ని వేరు చేయగా మీరు వ్యతిరేకించిన వాళ్ళు అవుతుంది, పాపమే. అయితే ఇక్కడ మనందరికీ అర్థము కావాలి, ఆయన అవ్వను తీసుకొని అవ్వతో మాట్లాడుతూ నవ్వుతూ ఏమంటున్నాడో చూడండి. ఒక మాట చూడండి, 24వ వచనం చదువుకుందాం చూడండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. కన్న తల్లి 25 సంవత్సరాలు పెంచిన ఆ తల్లి తండ్రిని ఇద్దరు కూడా విడిచిపెట్టేస్తాడట. మమకారం ఎవరి మీదకి వస్తుంది? ఇప్పుడు భార్య మీదకి మమకారం వస్తుందట. ఇది రావాలి ఎవరికైనా కానీ. ఇంకా మా అమ్మ మా నాన్న అంటుండంటే అది మమకారము కాదు, అది దేవుని చిత్తము కాదు. ఒక్కసారి నిన్ను నన్ను దేవుడు ప్రేమించి నీకు భాగస్వామిగా ఇచ్చిన నీ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆమెను బహుగా ప్రేమించవలసిన బాధ్యత ప్రతి పురుషుడి మీద ఉంది. తన తల్లిని తండ్రిని ఇంకా ఎండబెట్టుకొని, మా అమ్మ ఏదైనా కావాలంటే బట్టలు కావాలంటే మా అమ్మని అడుగు, బట్టలు కావాలంటే మా నాన్న అడుగు. ఇది కాదు. ఏం చేయాలి చెప్పండి? నీ భార్యని హత్తుకోవాలి. ఆమె యొక్క అవసరాలు తీర్చవలసిన బాధ్యత నీదే, ఆమె కష్టాలు చూడవలసిన బాధ్యత నీదే. అది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. అయితే మనమందరం కూడా ఈ ప్రస్తుత పరిస్థితి లోపల ప్రపంచమంతా కూడా మనం ఇంకా
ఇంకా 2 విషయాలు మనం ధ్యానం చేసేది ఉంది. మొదటిగా మానవుని ఎందుకు తయారు చేశాడు, మానవుడు తయారు చేసిన దేవుడు అవని ఎందుకు తయారు చేశాడు, దానిలో ఉన్నటువంటి మర్మం ఏమిటో మనకు అర్థం కావాలి. ఇది అయిన తర్వాత వివాహ వ్యవస్థకు మనం వెళ్దాము, దాని తర్వాత సంతానం అనే వ్యవస్థకు మనం వెళ్దాము. 3 భాగాలుగా 3 వారాలు మనం దీన్నే ధ్యానము చేస్తాము. అయితే మనకి సృష్టి యొక్క రహస్యము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక మనకి అర్థమైతే మనము మన జీవితాన్ని అర్థం చేసుకోగలుగుతాము. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక మనకు అర్థం కావాలి. కాబట్టి దైవ ప్రణాళికని మనం మీ అందరికి కూడా పెట్టి ఈ యొక్క మాటలు మనము ధ్యానము చేస్తున్నాము. అయితే ప్రతి పురుషుడు తన భార్యను ఎత్తుకోవాలి, తన భార్యతో సాంగత్యము కలిగి ఉండాలి, భార్య యొక్క ధర్మము చేయాలి, భార్య తన భర్త ఎడల తన యొక్క ధర్మము చేయాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి మనమందరము కూడా అట్టి వారముగా ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. ఇక మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. మరి ఈ స్త్రీ ఎట్లా ఉండాలి? మనందరికీ ప్రశ్న రావాలి. స్త్రీకి ఏమైనా పరిధులు ఉన్నాయా, పురుషుడికి ఏమైనా పరిధులు ఉన్నాయా, పురుషుడు ఎలా ప్రవర్తించాలి, స్త్రీ ఎలా ప్రవర్తించాలని మనందరం కూడా తెలుసుకోవాలి, మనందరికీ అర్థం కావాలి. ఎందుకంటే దేవుడు కుటుంబ వ్యవస్థను తయారు చేశాడు. ఈ కుటుంబ వ్యవస్థ అన్ని వ్యవస్థలో, ప్రపంచం అనేకమైన వ్యవస్థలు ఉన్నాయి. మనందరి దృష్టిలో ఏంటంటే చెప్పండి, జ్యుడిషియరీ అనేది చాలా అత్యున్నతమైనటువంటి ఆ వ్యవస్థ. ఆ వ్యవస్థ చక్కగా ఉండాలంటే ఏ వ్యవస్థ కావాలి? దేవుడు నిర్ణయించినటువంటి కుటుంబ వ్యవస్థ బాగా ఉండాలి. కుటుంబ వ్యవస్థ సరిగా లేకపోతే విడాకులు, చంపుకోటాలు, మర్డర్లు, దారిదోపులు అన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకనే దేవుడు అన్నాడు, మొదటిగా నీ కుటుంబం ఎడలను భక్తి కలిగి జీవించమన్నాడు, నమ్మకము కలిగి జీవించమన్నాడు. ఇప్పుడు మనం చూద్దాము. చూడండి, చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8-9 వచనాలు. ఏలైనగా అప్పుడే చదవమ్మా. ఏలైనగా స్త్రీ పురుషుడి నుండి కలిగినే సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి. ఏలైనగా స్త్రీ పురుషుడి నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ఒకటే మనందరికి అర్థము కావాలి. స్త్రీలు పెద్దవాళ్ళ, పురుషులు పెద్దవాళ్ళ, పురుషుడు గొప్పవాడా, స్త్రీ గొప్పదా అని మనందరికీ సంశయం రావచ్చును. చాలామంది చదువుకున్న పిల్లలు అనే మాట ఏంటంటే, నీవు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను, నీకు నాకు వ్యత్యాసం ఏముందయ్యా, నువ్వు గిన్నెలు కడుగు, నేను గిన్నెలు కడుగుతా, నువ్వు ఉతుకు, నేను ఉతుకుతా, నువ్వు ఊడు, నేను ఊడుస్తా. సంతోషమే. ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి ఉండడము, ఒకరితో ఒకరు సహకరించుకోవడము, ఇది తప్పేమీ కాదు. కానీ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క చట్టం ఏంటో మనకు అర్థము కావాలి మనందరికీ కూడా. మన చదవమ్మ ఇప్పుడు. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగనే కానీ స్త్రీ ఎవరి నుంచి కలిగిందాడు చెప్పండి? పురుషుని నుండి కలిగనేగా. అవ్వ నుంచి ఆదాము వచ్చాడా, ఆదాము నుంచి అవ్వ వచ్చిందా? ఆదాము నుండి అవ్వ వచ్చింది. కరెక్టే కదా, అనుమానం ఏం లేదు కదా. ఎందుకు ఈ మాట మళ్ళీ మీకు ప్రశ్న వేస్తున్నా అంటే దీని యొక్క జవాబు మన కిందికి వస్తా. కాబట్టి ఎవరి కొరకు ఎవరు సృజించాడు? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు తలంచిన దేవుడు వాడికి సాటి అయిన సహకారి సృజిస్తానని దేవుడు అనుకున్నాడు. సాటి అయిన సహకారి అంటే సమానమైనటువంటి అర్హత కలిగిందని దాని యొక్క భావం. మరి ఆ యొక్క భావంలో మన అందరికీ అర్థము కావాలి. ఈనాడు అనేక మంది స్త్రీలు ఈ యొక్క దైవ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. మాకు పురుషులతో మాకు పని లేదు, మేము పురుషుని లెక్కించము, మా ఇష్టమే అని మీరు అనే రకాలు చాలామంది లోకల్లో మనం చూస్తున్నాము. అయితే ఒకవేళ ఈయనకు ఆ రకంగా చేస్తే దేవుని మనం ఎదిరించిన వాళ్ళం అవుతాము. దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఒక ప్రశ్న వేస్తున్నాడు ప్రతి ఒక్క స్త్రీకి, అమ్మా నీ వలన సంతానము మగవాడికి కలిగిందా, మగవాని వల్ల సంతానము నీకు కలిగిందా? ముందుగా నేను ఎవరిని సృజించాను, నిన్నెవరిని ఎప్పుడు సృజించానని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. మనందరికీ అర్థము కావాలి. సీనియారిటీ మనందరూ కూడా బైబిల్లో కూడా ఏంటి, మరణించిన తర్వాత ఏమవుతారు? మృతులు ఎవరు లేస్తారు చెప్పండి? మనకంటే ముందుగా చనిపోయిన వారు లేస్తారా, మనం ముందు లేస్తామా? మనం ఒకళ్ళకిన ప్రభావిన ఏసాగినకి ఇప్పుడు వస్తే మనం లేస్తామా? మన తాతలు ముత్తాతలు ఫస్ట్ ఆదాము కాడి మొదలు పెడితే ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళందరూ కూడా లేస్తారు. వాళ్ళు లేచిన తర్వాతే మనం లేస్తాము. ఎందుకు దేవుడు ఈ సీనియారిటీ ఎందుకు పెట్టాడు? లెక్క అనేది, సీనియారిటీ అనేది ఉండాలి దేవుని దృష్టి లోపల. పెద్ద చిన్న అనే తారతమ్యము కనబడాలి. అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే, ప్రతి స్త్రీకి ఒక ప్రశ్న వేస్తున్నాడు, అమ్మా నీ కొరకు పురుషుడిని తయారు చేశానా, పురుషుడి కొరకు నువ్వు తయారు చేయబడ్డావా, లేకపోతే పురుషుడి నుంచి నువ్వు తయారు చేయబడ్డావా, నీ వల్ల ఆ పురుషుడు తయారు చేయబడ్డాడా? ఇది మనకు ప్రశ్న అర్థము కావాలి. ఈ ప్రశ్న అర్థమైతే మనమందరం కూడా సవ్యంగా ఉంటామేగా, సమస్యలు ఉత్పన్నము కావు.
స్త్రీ హక్కులని పురుషుల హక్కులని ఒకరికొకరు కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కోర్టులను సంప్రదించవలసిన అవసరం లేదు, లేకపోతే పంచాయతీలు మనకు అవసరం లేదు. ఎప్పుడు దేవుని యొక్క చట్టాన్ని పరిపూర్ణంగా నీవు అవగాహన కల్పించుకున్నప్పుడు అప్పుడు నీకు లోకపు యొక్క మనుషులతో నీకు అవసరం లేదు. కానీ ఈనాడు అనేక మంది వివాహాలు ఇట్లా చేసుకుంటున్నట్లు విడిచిపెట్టేస్తున్నారు. అంటే దైవ భయం లేనటువంటి వారు ఎవరు దీంట్లో? క్రైస్తవులు లేరా? క్రైస్తవులు కోకొల్లలుగా ఉన్నారు. కారణం ఏంటి? నేను ఆయనకు వండి పెట్టను, నేను ఆయనకు సేవ చేయను. ఆయన ఎవరు? నేను ఆయనకు సేవ చేసి నేను సంపాదించి ఆయనకు పెట్టవలసిన అవసరం ఏంటి? కొత్త ట్రెండ్ వచ్చింది లోకము లోపల. నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్య ఉద్యోగం చేస్తుందా? నా భార్యను ఎప్పుడైనా నువ్వు సంపాదించలేదు కాబట్టి నుంచి ఇంట్లో జల్లిపోమని నేను ఎప్పుడైనా అన్నానా? అనడానికి ఆస్కారం లేదు. దేవుని చట్టం అది. ప్రతి పురుషుడు కష్టపడి సంపాదించి ఇంటికి తీసుకొని వస్తే భార్య కష్టపడుతూ సంతానానికని అతని వంశాన్ని నిలబెట్టేటట్టుగా ఉండాలి, అతనికి భోజనం ఏర్పాటు చేయాలి. ఇది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇది మనకొద్దనంటున్నాము. ప్రతి తల్లి తండ్రి బాగా వినాలి. ఎవరైతే మీకు పిల్లలు ఉన్నారో, ఆడపిల్లలు ఉన్నారో, మగ పిల్లలు మీకు ఎవరు కలిగి ఉన్నారో మీరందరూ కూడా జాగ్రత్తగా మీ చెవుల దగ్గర పెట్టుకొని వినాలి. ఏంటిదంటే నీ బిడ్డను నువ్వు ప్రేమించాలి, కానీ నీ బిడ్డకు వివాహం జరిగిన తర్వాత నువ్వు చెప్పవలసింది వాడితోటే నువ్వు బ్రతకాలి, నీ జీవనం వాడితోటే ముగింపు కావాలి. ఆరంభము వివాహ వ్యవస్థ అనే బంధములను నువ్వు బంధించబడ్డావు, ఈ చట్టంలోకి వెళ్ళి నువ్వు బయటికి రావడానికి వీలు లేదని చెప్పాలి. చాలామంది ఈనాడు వివాహ వ్యవస్థలో మనం చూస్తే నా బిడ్డ అన్నీ చేసి పెడుతుందండి, వాడు ఏమీ లేదు, వాడు ఏం చేస్తాడో చెప్పండి, హాయిగా తిని బజ్జుకుంటున్నాడు అని చెప్పేసి అనేటోళ్ళు ఉంటారు. బజ్జుకుంటున్నారు, అలాంటి వాడు ఉంటాడు. లోకంలో అందరూ ఒక తీరు ఉండలేరు కదా, నువ్వు గమనించాలి కదా. నీ తల్లి తండ్రి ఆ కుమార్తెకి ఏమి చెప్పాలి? అవును, నీ జీవితంలో దేవుడు ఆ రకంగా ఉంచాలని కోరుకున్న నన్నేం చేయమంటావు? నేను ప్రార్థించాను, కనిపెట్టాను, ప్రార్థన చేసే నీకు వివాహం జరిపించాను, కానీ నీ జీవితంలో జరిగింది నన్నేం చేయమంటావు అనాలి. లేకపోతే ఏమి అవసరం లేదు, మనం విడిచిపెట్టేయి, వచ్చాయి నా ఇంటికి వచ్చాయి, నీకు ఉద్యోగం ఇస్తాను, నీకు పెన్షన్ ఇస్తాను, నీకు ఇల్లు ఇస్తాను, నీకు కారు ఇస్తాను, బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తాను అని అన్నావో మనంత దుర్మార్గులు మరి ఎవరు కూడా లేరు. ఎందుకంటే దేవుని చట్టాన్ని ఏం చేస్తున్నాం చెప్పండి, మనము ఉల్లంఘిస్తున్నాము కాబట్టి. అదే రీతిగా పురుషుల గురించి కూడా మాట్లాడుతున్నాను. ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి, నీ కుమారుడికి వివాహం జరిపించేటప్పుడే నీ ఇంటిలో అడుగుపెట్టే కోడలు నీకు అనుకూలంగా వస్తుందని నువ్వు ఎప్పుడు కూడా నమ్మడానికి వీలే లేదు. నీ కోడలు నిన్ను వ్యతిరేకించే కోడలు కావచ్చు, నిన్ను విమర్శించే కోడలే కావచ్చు, నీకు వ్యతిరేకంగా మాట్లాడే కోడలే కావచ్చు, కానీ నువ్వు ఆమెను స్వీకరించవలసిన బాధ్యత నీ మీద ఉంది. చాలా కుటుంబాలు విచ్ఛిన్నము కావడానికి తల్లిదండ్రే బాధ్యత. ఏమైనా కుమారుడు వచ్చి మాట అంటే తల్లి మాట చెప్పడం విజయవాడిని బయటికి పంపించాయి, అదేనా అగ్రిమెంట్ చేసి తీసుకొచ్చుకున్నదా? దేవుడు ఏర్పాటు చేసింది. ఇందాక మనం ఏం చదువుకున్నాం, మరొక మాట చదవండి. ఆది కాండం రండి, 2వ అధ్యాయం లోపల 24వ వచనం చదవమ్మా. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి, దానికంటే ముందు 23వ వచనం, అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక. 22 చదవమ్మా. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుంచి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించాడు, ఆమెను ఆదాము యొద్దకు తీసుకొని వచ్చాను. అంటే ఎక్కడి నుంచి వచ్చింది భార్య? ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ప్రక్కటెముక నుంచి వచ్చింది. అదేంది నా భార్య నా ప్రక్కటెముకనంటే ఆ ఎముకని ఎక్కడో ఒక దగ్గర సిద్ధపాటు చేశాడు. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, మరొక రాష్ట్రం కావచ్చు, మరొక దేశం కావచ్చు, ఏదో మొత్తం మీద బట్టికి ప్రతి పురుషుడికి ఒక ఎముకను తయారు చేసి ఒక స్త్రీని తయారు చేశాడు దేవుడు. ఇది దేవుడు సృజించినటువంటి సృష్టి. దీనిని నువ్వు నేను ఎవరము కూడా కాదనడానికి వీలు లేదు. అయితే ఆ ఎముకకు తయారు చేసిన ఆ అమ్మాయి మన ఇంటికి వస్తే మనం ఆ అమ్మాయిని ఎట్లా చూస్తామంటే అన్ని పనులు నువ్వే చేయాలి. నేను ఒట్టిగా దొరసాని లెక్క కూర్చుంటా ఇంటి లోపల. నా కూతురు వచ్చినప్పుడు నా కూతురు ఎట్లున్నారకేనా దొరసాని వల్ల ఉండాలి నా ఇంటి లోపల. ఆమె పని చేయదు. ఆ అమ్మాయి నీ కూతురు నీకు దొరసాని కావచ్చు, నీకు రాణి కావచ్చు, నీకు ప్రిన్సెస్లా కనబడవచ్చును, కానీ ఆ అమ్మాయికి ప్రిన్సెస్గా అవుతుందా? కాదు కదా. మనం ఏం చేయాలి? మన కోడల్ని సర్దుమని నేర్పుకోవాలి, చెప్పుకోవాలి. వినకపోతే వేరు చేయాలి, అంతే. కలిసి జీవనం చేయించడానికి ప్రయత్నము చేయాలి. మేము మా పెద్ద కోడలు వచ్చి 2011వ సంవత్సరం మా పెద్ద కుమారుడికి కోడలు పెళ్లి చేశాము.
ఆ దినం మొదలుకొని ఈనాటి వరకు మా నుంచి ఎప్పుడు కూడా వేరుపోతాను అనలేదు. మేము అలాంటి పరిస్థితులు మేము కల్పించలేదు. రెండవ కోడలు వచ్చింది. ఇప్పుడు ఆమె వచ్చేప్పటికి 7 సంవత్సరాలు అయింది. మా కుటుంబంతో కలిసి ఉంటుంది. వారికి సపరేట్గా పొయ్యి ఉంది, బెడ్రూమ్లు ఉన్నాయి, మంచాలు ఉన్నాయి, పరుపులు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, మరి అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము వచ్చి 2 సంవత్సరాల 4 నెలలు. అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒక మాట అనుకున్నారు. నేను వచ్చినప్పుడు చెప్పాను, అయ్యా మీరు వేరువేరుగా జీవించండి, తర్వాత మీరు గొడవలు పడొద్దంటే అన్నదమ్ములు ఇద్దరు అనుకున్నారు, తమ్ముడు ఇంతకాలము నాన్న పెద్దవాడిగా ఈ కుటుంబాన్ని పరిపాలించాడు, ఇగో ఇప్పుడు నేను పెద్దవాడిని, ఇగో నువ్వు నేను వేరువేరుగా ఉండటానికి వీలేదు, నీ భార్య నా భార్య వేరుగా ఉండడానికి వీలేదు, మన ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఒకే పొయ్యి మీద వండుకొని ఒకే దగ్గర డైనింగ్ టేబుల్ మీద తిందాము. ఇది ఈ యొక్క స్నేహితు రావాలి. ఎప్పుడైతే మనం ప్రేమించే అలవాటు ఆ కోడలుగా నేర్పుతామో, అప్పుడు ఆ కుమారుడికి నేర్పుతామో, వాళ్ళందరూ కూడా ఐక్యమత్యంగా ఉంటారు, యునైటెడ్గా ఉంటారు. మనమందరం కూడా మన ఇంటికి వచ్చే కోడల్ని ఒక శత్రువులా భావించకూడదు, పరాయి పిల్ల మనం భావించకూడదు. మనకు సేవ చేసేది ముసలితనానికి ఈ కోడలే. ఆమె చేయకపోయినా కానీ దేవుడు ఎవరినో ఒకరిని ఏర్పాటు చేస్తాడు అనుకోండి, నీకు సేవ చేయవలసింది ఎవరు? ఆ కోడలే. సుజాతమ్మ వారి అత్తగారితోటి మనం చూసాము. రామారాం ఎన్ని సంవత్సరాలు? 6-7 సంవత్సరాలు తమ్ముడు? 8 సంవత్సరాలు మంచం మీద ఉంటే ఎవరు సేవ చేశారు? ఎవరు చేశారండి? కొడుకు కోడలే చేశారు. కూతురుంటే చేసిన రాగలిగిద్దా? తన సంతానము, తన కుటుంబము, తన పరిస్థితులు, తన భర్త, మరి తన అత్తగారు ఆ పరిస్థితులు ఉంటాయి. ఇగో ఇదండి, మనమందరం కూడా ఈ చట్టాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దేవుని చట్టాన్ని అర్థం చేసుకోకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఇది మనకు మేలుకరము కాదు, ఆశీర్వాదకరము కాదు. దేవుని యొక్క చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళం అవుతాము. కాబట్టి గమనించాలి, మన ఇంటికి అమ్మాయి వచ్చినా మన ఇంటికి అబ్బాయి వచ్చినా ఇద్దరిని సమానంగా ప్రేమించగలిగినటువంటి మనసు మనం కలిగి ఉండాలి. నీ బిడ్డని ఏ రకంగా ప్రేమిస్తున్నావో అదే రకంగా పరాయి ఇంటి నుంచి వచ్చిన నీ కోడలు కూడా నువ్వు ప్రేమించాలి, అదే ప్రేమ పంచాలి, వారితో చెప్పాలి. నేను ఎప్పుడు మా కోడలకు చెప్తాను, ఒకటే మాట అంటాను, మమ్మల్ని మంచిగా చూసుకోండి, మేము సంపాదించేదంత ఎవరికి? మీ కొరకే, మీ కొరకే మేము సంపాదించింది, మాతో కొంచెం ప్రేమగా ఉండండి, మీకు ఏది కావాలో మమ్మల్ని అడగండి, మా కుమారులు ఇచ్చినా ఇవ్వకపోయినా అది మా డ్యూటీగా మేము భావిస్తామని వాళ్ళకి అభయం ఇచ్చినప్పుడు వారు మనతో మనం వారితో కలిసి మరి ఇన్ని సంవత్సరాలు ఒకే కుటుంబంగా ఉమ్మడి కుటుంబంగా సాగడానికి దేవుడు కృప చూపించాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ విభేదం ఉండదు, ఎక్కడ ఏక మనసు ఉంటుందో అక్కడ ద్విమనస్కత్వం రాదు. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క దినమున దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకున్నట్టయితే నీకు నాకు మన జీవితాలు, మన కుటుంబ వ్యవస్థ బలమైన వ్యవస్థలా ఉంటుంది. ఏ దేశంలోనైతే కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటుందో ఆ దేశము విరజిల్లుతుంది, ఆ యొక్క దేశంలో శాంతి సమాధానం ఉంటుంది, ఆ దేశంలో భక్తిభావం ఉంటుంది. ఈ కుటుంబ వ్యవస్థ కనుక సరిగా లేకపోతే ఆ కుటుంబంలో సమాధానం లేక, శాంతి లేక, ఒకరినొకరు తిట్టుకొని అరుచుకొని గీపెట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క చట్టాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఇక మరొకసారి 11వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చదువుకుందాం. మలరమ్మ, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగనే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. అది మనకు క్లియర్ కావాలి. ఇప్పుడు ఆడవాళ్ళకందరికీ ఎవరి కొరకు ఎవరు సృష్టించబడ్డారు అని మనకు అర్థము కావాలి. పురుషుని కొరకు స్త్రీ సృష్టించబడ్డది కానీ స్త్రీ కొరకు పురుషుడు తయారు కాలేదు. దేవుడు చూసిన దాంట్లోపల పురుషుడికి సాటైన సహకారి కావాలన్నాడు కానీ స్త్రీకి సాటైన సహకారి కావాలని దేవుడు కోరుకోలేదు. తర్వాత సృజించిన దాంట్లో మొదటిగా దేవుడు ఎవరిని సృజించాడు చెప్పండి? ఆదామును సృజించాడు. తర్వాత ఎవరిని సృజించాడు? అవని సృజించాడు. ఇప్పుడు ఎవరు సీనియరు? ఎవరెవరికి గౌరవించాలి, ఎవరెవరిని ప్రేమించాలి? భర్తని భార్య ప్రేమించాలి. ఇది రూల్ అయితే దేవుని యొక్క చిత్తం ఇది. ఎందుకంటే ఈజ్ అ సీనియర్. మన వయసు కూడా అంతే కదా, మగవాళ్ళ వయసు ఆడవాళ్ళ వయసు తేడా ఉంటుందా ఉండదా? కొంతమంది 5 సంవత్సరాలు, కొంతమంది 3 సంవత్సరాలు, కొంతమంది 1 సంవత్సరం, కొంతమంది 10 సంవత్సరాలు. సరే, ఏదేమైనా కానీ కాక మగవాడికి ఆడదానికి లెక్క తేడా ఉంది. మన పితరులు, మనకంటే పితరులు లెక్కేసుకుంటే మగవాడికి ఆడవాళ్ళకి మధ్యలో ఒక 10 సంవత్సరాల గ్యాప్ ఇష్టపడేవాళ్ళు. ఎందుకంటే మగవాడికి వృద్ధాప్యం వచ్చినప్పుడు సేవ చేయడానికి స్త్రీ కావాలి, సాటి అయిన సహకారి. కాబట్టి వారికి వీరికి మధ్య 10 సంవత్సరాల గ్యాప్ అడిగారు. తర్వాత అది 10 పోయి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు
5కి వచ్చింది. 5 తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చింది? 3కే వచ్చింది. సునీల్ గవాస్కర్ ఆయనకంటే 2 సంవత్సరాలు పెద్దవని చేసుకున్నాడు. సరే, అది ఏదైనా కానీ కాక నేను అనేది ఏంటంటే, మనం అందరము కూడా దేవుని యొక్క చిత్తాన్ని మనం పరిపూర్ణంగా తెలుసుకుంటే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. పురుషుని కొరకు స్త్రీని సృజించాడు. స్త్రీ మొదట సృజించబడలేదు, కానీ పురుషుడు మొదటగా సృజించబడ్డాడు. ఇప్పుడు తిమోతి వ్రాసిన పత్రిక, మొదటి తిమోతి వ్రాసిన పత్రిక, రెండందరూ కూడా 2వ అధ్యాయము, మొదటి తిమోతి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయానికి రావాలి. 2వ అధ్యాయం, మొదటి తిమోతి 2వ అధ్యాయము. ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనం నుంచి చదువుకుందాము. చూడండి. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా నాకు భక్తి ఉంది, నాకు భక్తి ఉంది, నాకు భక్తి ఉందని చెప్పుకునే నీలో నాలో మనందరి లోపల దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నావు, నువ్వు భక్తి గల స్త్రీవేనా అని ప్రశ్న. చదువు, మళ్ళీ గట్టిగా చదువమ్మా. దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా పైన లిస్ట్ ఉంది. దానిపైన ఎలాంటి స్త్రీలు కావాలో, ఎట్లాంటి వాళ్ళు, ఏముంటే భక్తో, ఆ మాటలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. ఆడాం ఎట్లుండాలని చూడండి. దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునే సత్క్రియలనేటివి, క్రియలు లేని విశ్వాసము కాదు, క్రియలు లేని భక్తి కాదు, క్రియలు లేని ప్రేమ కాదు, క్రియలు, సత్క్రియలు. అనగా సత్ అంటే దేవుడే సత్క్రియలు కలిగిన వాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే పరిశుద్ధుడిని, నాకంటే పరిశుద్ధుడు ఎవరు కూడా లేరని చెప్పిన ఆ దేవుని యొక్క స్వరూపము కలిగిన మానవుడు, ఆ యొక్క మానవునికి ఇచ్చిన బహుమానమైనటువంటి యొక్క స్త్రీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దైవభక్తి కలిగిన స్త్రీలా ఉండాలి. ఆమె యొక్క క్రియలు ఎలా ఉండాలంటే సత్క్రియలు కలిగి ఉండాలి. అత్తని ప్రేమించగలిగింది, మామని ప్రేమించగలిగింది, భర్తని గౌరవించగలిగింది. అంతేకాదు సమాజాన్ని ప్రేమించి, దేవుడిని ప్రేమించి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే స్త్రీగా ఉండాలి. అందుకని ఇందాక మనం అనుకున్నాముగా, 3 మాటలుగా మనం మాట్లాడుకున్నాము. షీ మస్ట్ బి ఇంటెలిజెంట్, ఆమె ఇంటెలిజెంట్గా ఉండాలి. 2వది, ఆమె ఫిజికల్లీ ఫిట్ అయి ఉండాలి. 3వది, మోరల్లీ ఫిట్ అయి ఉండాలి. ఈ 3 కలిగి ఉంటేనే పరిపూర్ణమైనటువంటి స్త్రీ. అయితే ఈ 3 కలిగిన స్త్రీ ఎట్లుండాలంటే దేవుని యొక్క ప్రేమలో అనుబంధము కావాలంట. దైవభక్తి గలవారని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తామని అలంకరించుకుని వలెను. 11వ వచనం. స్త్రీలు మౌనముగా ఉండి, నీకు ఇస్తున్నా ఎందుకంటే నువ్వు స్త్రీవి కాబట్టి. చదువు. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణమైన విధేయతతో నేర్చుకోవాలి. సంపూర్ణమైన విధేయత అని ఒకటే మాట లేదు, ప్లీజ్ రిమెంబర్ ఇట్. సంపూర్ణమైన విధేయతతో నేర్చుకోవాలంటున్నా. స్త్రీ మౌనంగా ఉండి చదువమ్మా. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. ఇక్కడ గమనించినట్టయితే స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుట, భర్త మీద ఆర్డర్ చేయడానికి, పురుషుని మీద ఆధిపత్యం చేయడానికి ఆమెకు నేను సెలవీయనంటున్నాడు. భర్తను ప్రేమించాడు. ప్రభా, ఇంకా ప్రభా మీరు బహువా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మీరు చేసినటువంటి మా ప్రార్థనలు తండ్రి ఫలిస్తున్నాయని మేము భావిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. ఇంకా ప్రభా గొప్ప మర్మాల చేత ఇంకా మీరు ప్రభా ఇంకా నాయన అనేక సంఘాల బోధించేటువంటి కృపను మీరు ఆయనకు దయచేయమని ప్రార్థిస్తున్నా. దేవా మీకు స్తోత్రాలు. ఇంత గొప్ప వాక్యాన్ని మీరు మాకు అందించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని హృదయంలో పలక మీద అందరూ రాసుకొని వాక్యానుసారమైన జీవితం జీవించి దేవా బ్రతుకులు మాకు అనుగ్రహించమని మీ యొక్క కృపకై మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.